వెల్కమ్ టు మై ఛానల్. ఇందిరమ్మ ఇల్లు లేటెస్ట్ అప్డేట్ ఏంటనేది తెలుసుకుందాం. 74% పూర్తయిన ఇందిరమ్మ ఇళ్ళ సర్వే. జిహెచ్ఎంసీలో అతి తక్కువగా 16% పూర్తి. సంక్రాంతి తర్వాత లబ్ధిదారుల ఎంపికకు ఏర్పాట్లు. సో ఇందిరమ్మ ఇల్లు లబ్ధిదారులకు మనకు సంక్రాంతి తర్వాత ఇవ్వడానికి ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. మొత్తం వచ్చేసి ఈ ఇందిరమ్మ ఇళ్ళ కోసము 80,54,554 దరఖాస్తులు అయితే వచ్చాయి. ఇందులో దరఖాస్తులకై పరిశీలన అంటే సర్వే ఎంతమందికి చేశారు అంటే 59,89,889 ఇళ్లపై మాత్రమే సర్వే చేశారు. నల్గొండలో మొత్తం ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది సర్వే. నల్గొండలో 94% సర్వే పూర్తి అయిపోయింది. జిహెచ్ఎంసీలోనే చాలా తక్కువగా సర్వే కంప్లీట్ అయిపోయింది. జిహెచ్ఎంసీలో ఓన్లీ 16% సర్వే కంప్లీట్ అయిపోయింది. హైదరాబాద్ తప్ప మిగతా 32 జిల్లాలలో వారం రోజులలో 100% సర్వే కంప్లీట్ అయిపోతుంది. అంటే సంక్రాంతి వరకు హైదరాబాద్ తప్ప అన్ని జిల్లాలలో సర్వే అయితే కంప్లీట్ అయిపోతుంది. సర్వేలన్నీ కంప్లీట్ అయిపోయిన తర్వాత సంక్రాంతి తర్వాత గ్రామ సభలు ఏర్పాటు చేసి లబ్ధిదారుల జాబితా తయారీకి ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇందులో ఇందిరమ్మ కమిటీలు ప్రధాన పాత్ర పోషించనున్నాయి. అనంతరం గ్రామాల వారీగా లబ్ధిదారుల ఎంపిక జాబితాలను జిల్లా కలెక్టరేట్లకు పంపిస్తారు. ఫస్ట్ గ్రామంలో ఎవరెవరికి వచ్చింది అనేది లిస్టు తయారు చేసి ఆ లిస్టును జిల్లా కలెక్టర్కి పంపిస్తారు. జిల్లా కలెక్టర్ మళ్ళొకసారి పరిశీలించి ఇన్ఛార్జ్ మంత్రులకు పంపిస్తారు. ఇన్ఛార్జ్ మంత్రి ఆమోదం తెలిపితే లబ్ధిదారులకు ఇల్లు వచ్చినట్టు. లబ్ధిదారుల ఖాతాల్లో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి వచ్చే నగదును విడతల వారీగా జమ చేస్తారు. ఈ ప్రక్రియను మరింత వేగవంతం చేయడానికి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గృహ నిర్మాణ శాఖ ఉన్నతాధికారులతో గురువారం తన ఛాంబర్లో అంతర్గత సమీక్ష నిర్వహించారు. సో సంక్రాంతి తర్వాత అంటే ఇంకా ఎలక్షన్స్ ఇట్లా స్టార్ట్ అయితే మేబీ ఫిబ్రవరిలో వచ్చే అవకాశం ఉంటుంది. వీడియోని లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.